మనం లాని అబైడ్ అవ్వడం, లాని ఫాలో అవ్వడం కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా వాళ్ళకి మనం అసలైన నివాళులు అర్పించవచ్చు. క్రైమ్ అంటే డ్రగ్స్, మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే డ్రగ్స్ అమ్ముతున్నా కొంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానిసలైనా లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళని శిక్షించడం మా ఏం కాదు, మా ఉద్దేశం కాదు. ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని మార్చి డీఅడిక్షన్ సెంటర్ చేసి పంపించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సొసైటీలో యూస్ఫుల్ పర్సన్స్ గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. అట్లా డ్రగ్స్ మీద కానివ్వండి, ఇంకొక విషయం ఇందాక సైబర్ క్రైమ్, మీ పేరెంట్స్ కి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఎట్లా క్రైమ్ జరుగుతుంది, ఎట్లా మోసం చేయొచ్చు. మా ఫోన్ ద్వారా ఫోన్ చేస్తారు, సార్ మీకు లాటరీ తగిలిందని ఫోన్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేస్తారు. ఇటువంటి క్రైమ్స్ నమ్మొద్దు అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు ఎవరు ఫోన్ చేసి అరెస్ట్ చేయరు, లేదంటే మీకు లాటరీ జరిగిందని ఎవరో ఫోన్ చేసి చెప్పరు. ఇవన్నీ సైబర్ క్రిమినల్స్ చేసే పన్నాగం.